తాజా సరుకు. ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా పొరుగురి నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు, ముసిముసి నవ్వులు నవ్వుతూ. కామయ్య వాణ్ణి గుర్తించాడు. వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకు వచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతేమిట్రా, మా వియ్యంకుడు ఏదో శుభవార్త పంపినట్టుందే అన్నాడు. శుభవార్తే బాబయ్య, తమకు మనవడు పుట్టాడు. అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరి చేతిలో ₹1 పెట్టి, ఒరే, నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్నశెట్టి మిఠాయి దుకాణానికి రా, నేను అక్కడికే వెడుతున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగన్నశెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరణాన్ని అంత దూరాన చూస్తూనే, రండి కరణంగారు, మీరు తరచూ మా దుకాణానికేసి రానే రారు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు అవసరం కలిగింది. రకానికి 100 చొప్పున లడ్లు, మైసూరు పాకులు కావాలి. అంతా తాజా సరుగ్గా ఉండాలి. ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణంగారు, మీరడిగిన లడ్లు, మైసూరు పాకులు రెండూ తాజా సరుకులే. అక్కడ వండడం, ఇక్కడ అమ్మడం అంతే అన్నాడు నాగన్నశెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరే కానీ శెట్టి, ఆ మైసూరు పాకులు కోటగోడలా అంత ఎత్తున పేర్చావు, ఆ లడ్లు పెద్ద రాసి పోసినట్టు గుండ్రంగా అమర్చావు. నానా శ్రమ పడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమ అని మెల్లగా అంటారేం కరణంగారు, వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదరగా అమర్చడం రెండింతలు ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్నశెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేసేది కర్మ కరణంగారు, ఈ లడ్లు, మైసూరు పాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి నిండు 2 రాత్రులు పట్టింది. ఈ మైసూరు పాకాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కోయడానికి, లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవును, మొదట్లో గ్రహించలేదు గాని ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిలకేసి పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా కరణంగారు? అదంతా ఒక ఎత్తైతే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమ పడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి. ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న. వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా, ఆ బుట్ట ఇలాతే, సరుకు లెక్కపెట్టి అందులో సర్దుతాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ, వద్దులే శెట్టి, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను, వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు. కరణం కామయ్యతో మాటల్లో పడి తాను అసలు విషయం బయటికే అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్నశెట్టి. కథ సమాప్తం. బంగారయ్య పొరపాటు. హేలాపురిలో బంగారయ్య గొప్ప భాగ్యవంతుడు. వ్యాపారం కొడుకులకు అప్పగించి తన 4 అంతస్తుల భవనంలో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు బంగారయ్య భవనం 2వ అంతస్తు పిట్టగోడ మీద నుంచి కిందకి పడిపోయాడని, కాలు దెబ్బతినడంతో చికిత్స చేయించుకుంటున్నాడని ఆయన మిత్రుడు మాధవయ్యకు తెలిసింది. మాధవయ్య మిత్రుణ్ణి చూడబోయి, అంత అజాగ్రత్త ఏమిటి, 4-5 అడుగుల పిట్టగోడ మీద నుంచి బయటికి పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఏం చెప్పమంటావురా మాధవ, ఈ జరిగిన దానికి నాకు బాధతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతోంది. భోజనం కాగానే రాత్రిపూట తాంబూలం వేసుకుని నమిలి పిట్టగోడ మీద నుంచి బయటికి ఊసి మంచం మీద పడుకోవడం అలవాటు. అయితే రాత్రి ఏదో ఆలోచిస్తూ మంచం మీద ఊసి పిట్టగోడ మీద నుంచి అవతలికి దూకేశాను అన్నాడు బంగారయ్య నొప్పితో మూలుగుతూ. మిత్రుడు ఏమైనా అనుకుంటాడేమో అన్న ఆలోచన కూడా లేకుండా మాధవయ్య పక్కున నవ్వేశాడు. కథ సమాప్తం.